నేను అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఐఎఫ్టియును సంస్థకి రాష్ట్ర కార్యదర్శిని. అట్లాగే నెల్లూరు పట్టణ రోడ్డు మార్జిన వ్యాపారుల సంక్షేమ సంఘం అనే సండే మార్కెట్ కమిటీకి కూడా నేను 1984 నుంచి గౌరవ అధ్యక్షుడు. 84లో ఈ మార్కెట్ ఏర్పడింది. అంతకు పూర్వం ట్రంక్ రోడ్లో గాంధీ బొమ్మ దగ్గర నుంచి ఏసీ బొమ్మ దాకా రోడ్ మార్జిన్లో పెట్టుకొని పాతగొడ్లు, చెప్పులు, ప్లాస్టిక్ సామాన్లు అవి అమ్ముకునేటి వాళ్ళు. ట్రాఫిక్ అడ్డంగా ఉన్నారనే పేరుతో పోలీసులు వాళ్ళందరినీ హెరాస్ చేసి వాళ్ళ సామాన్లన్నీ కూడా పోలీస్ స్టేషన్కి వేసుకుపోయిన పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళకి బ్రతుకు తెరువు తీసే హక్కు ప్రభుత్వానికి లేదని చెప్పి మేము ఆందోళన చేశాం. ఆ రోజు డిఎస్ఓ అనే విద్యార్థి సంస్థకి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అట్లాగే ఓపీడీఆర్ అనే హక్కుల సంస్థకి సంబంధించిన దాంట్లో రెండు సంస్థలు కలిసి ఆ రోజున ఆందోళన చేస్తే అప్పుడున్న కలెక్టర్ సుజాతారావు గారు ఇప్పుడు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ 3 డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి ప్రత్యామ్నాయ స్థలం కోసం అని చెప్పి వెతికి చేయమని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ పక్కన సండే మార్కెట్ నడుస్తున్న స్థలాన్ని ఆ రోజు కేటాయించడం జరిగింది. 84 నుంచి 2024 దాకా 40 సంవత్సరాల ప్రస్థానం ఆ ప్రాంతంలో ఒక 100 కుటుంబాలు వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న పరిస్థితుంది. టౌన్కి నెల్లూరు జిల్లాలోనే ఇది సండే మార్కెట్ అనేది ఒక ప్రసిద్ధికి చెందిన మార్కెట్గా ప్రజలకి 40 ఏళ్ళుగా సేవలు అందిస్తూ ఉంది. 2008 నుంచి ఇక్కడ బేరసారాలకు తావు లేకుండా ఒకే ధర అనే విధానాన్ని అమలు జరుపుతున్న పరిస్థితుంది. అట్లాగే నెల్లూరు మున్సిపాలిటీ వాళ్ళు ఎన్నో సందర్భాల్లో ప్లాస్టిక్ కవర్లు మేము పట్టుకుంటాము, వాటిని వాడొద్దు అని చెప్పి హడావుడి చేస్తూ ఉంటారు. దాంతో సంబంధం లేకుండా సింగిల్ యూజబుల్ డిస్పోజబుల్ ప్లాస్టిక్ని వాడవద్దు, ఈ పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యాలకి నష్టం అని చెప్పి తెలిసిన తర్వాత మార్కెట్ కమిటీ నిర్ణయం తీసుకొని అప్పటి నుంచి క్రమశిక్షణగా ప్రకృతిలో, పర్యావరణంలో కలిసిపోయే కవర్లనే వాడుతున్నాం. దాదాపు ఆ కవర్లు వాడుతున్నందుకు నెలకు 1000 రూపాయలు అదనంగా మార్కెట్ సభ్యుల మీద భారం పడుతున్నా కానీ దానికి డీవియేట్ కాకుండా ఈరోజు కూడా అమలు జరుపుకునే తెలుస్తుంది. అట్లాగే గత 20 సంవత్సరాలుగా సండే మార్కెట్లో రక్త సహాయ శిబిరాలని ప్రతి సంవత్సరం 2, 3 ఏర్పాటు చేసుకునే పరిస్థితుంది. అట్లాగే వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా, అగ్ని ప్రమాదాలు జరిగినా, రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు సంబంధించిన దాంట్లో ఎక్కడ ఏం జరిగినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు వాళ్ళకి వితరణ చేయడం అనేది, నేరుగా పోయి పెంచి రావడం అనేది అనేక సందర్భాల్లో జరిగిన పరిస్థితుంది. అట్లాగే వైజ్ఞానికంగా నూతన సంవత్సరం గిఫ్ట్గా ప్రతి వ్యాపారులు ఏదో ఒక దాన్ని ఇచ్చే హింట్ ఉంది. ఈ మార్కెట్ తరఫున నూతన సంవత్సరం గిఫ్ట్గా మేము 15 ఏళ్ళుగా వైజ్ఞానిక క్యాలెండర్లను ఇస్తూ ఉన్నాం. అట్లా శాస్త్రవేత్తలను పరిచయం చేశాం, విద్యావేత్తలను పరిచయం చేశాం, పర్యావరణం మీద చేసాం, ఆరోగ్యం గురించి చేసాం. సమాజానికి ఉపయోగపడే విజ్ఞానాన్ని ప్రత్యేకించి స్కూళ్ళలో ఆ క్యాలెండర్లు పెట్టుకొని వాటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకునే పరిస్థితుంది. అందువల్ల ఈ